హలో అండి, నమస్కారం. నా పేరు డాక్టర్ లోకేష్ బీరకాయల, కన్సల్టెంట్ ఫిజిషియన్ మరియు డయాబెటాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్ కరీంనగర్. సో చాలా మంది అడుగుతుంటారు ఫుడ్స్ రీహీట్ చేసుకోవచ్చా లేదా అని. ఏంటంటే మనకి కొంతమంది ఫుడ్స్ కూడా రీహీట్ చేసుకుంటారు, కానీ చాలా మంది పేషెంట్స్ మనకి రీహీట్ చేసుకుని తిన్న వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ తో మనకి ప్రెజెంట్ అవుతారు. సో వాళ్ళకి వామిటింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ, వాంతులు విరేచనాలు ఎక్కువ అవుతుంటాయి. అందుకోసం ఖచ్చితంగా మీరు రీహీట్ ఫుడ్స్ అనేది రీహీట్ చేసుకోకపోవడమే మంచిది. ఖచ్చితంగా రీహీట్ చేసుకునే ఫుడ్స్ కొన్ని ఉంటాయి. ఎట్లా అంటే రైస్, బాయిల్డ్ రైస్. సో ఇట్లాంటి రైస్ ని మీరు మళ్ళీ ఒకసారి రీహీట్ చేసుకొని తింటే మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యానికి మంచిది కాదు. సో దాంతోపాటు పొటాటోస్, సో ఆలుగడ్డలు, సో బాయిల్డ్ పొటాటోస్ కానీ ఏంటంటే మనకి బ్యాక్టీరియాకి బ్రీడ్ కావడానికి సోర్స్ ఉంటుంది. చాలా బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి ఒక బ్యాక్టీరియా 100 బ్యాక్టీరియా అయ్యి సో అలాంటి తొందరగా మనకి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు బాయిల్డ్ పొటాటోస్ అనేది అవాయిడ్ చేయాలి. ఇంకోటి ప్రస్తుతానికి నాన్ వెజ్, సో చికెన్ కానివ్వండి, సీ ఫుడ్స్ కానివ్వండి, ప్రతిసారి రీహీట్ చేయదు. రీహీట్ చేస్తే ఏమవుతుంది అంటే దాంట్లో ప్రోటీన్స్ అనేది స్ట్రక్చర్ చేంజ్ అయ్యి దాని వల్ల కూడా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అదే కాకుండా మీరు వేరే ఫుడ్స్ వచ్చేసి ఎగ్స్ కానివ్వండి, మష్రూమ్స్ కానివ్వండి, ఇట్లాంటి బేకరీ ఫుడ్స్ కానీ ఇట్లాంటి ఎక్కువ ఫుడ్స్ ఖచ్చితంగా మీరు రీహీట్ చేయకూడదు. రీహీట్ చేస్తే దాంట్లో వేరే పాయిజన్ టాక్సిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదే ఆకుకూరలు ఎప్పుడైనా ఫ్రెష్ గా తీసుకొని ఫ్రెష్ గా వండుకొని ఫ్రెష్ గా తినాలి. సో దాంట్లో కూడా ఏంటంటే కొంచెం నైట్రోజమైన్స్, నైట్రోజమైన్స్ అనే విషవాయువులు ఉంటాయి. సో దాంతో ఏంటంటే మనకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో అందుకోసం ఏంటి బెటర్ అంటే మనకి ఖచ్చితంగా ఫ్రెష్ గానే ఎప్పుడైనా బాయిల్ చేసుకొని స్టీమ్ చేసుకొని తీసుకునే ఫుడ్ మనకి బెస్ట్. సో రీహీట్ చేసుకోవడం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. దాంతో పాటు ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, సో ఎప్పుడైనా ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వాడే ముందు ఖచ్చితంగా వాటర్ లో సాల్ట్ కానీ వెనిగర్ కానీ వేసుకుని దాంతో మనం ఖచ్చితంగా నీట్ గా వాష్ చేసుకున్నాకనే యూజ్ చేయండి. బెటర్ వీలైతే పైన స్కిన్ కూడా పీల్ చేసుకుని యూజ్ చేసుకుంటేనే బెటర్. సో దీంతో పాటు మనకి ఏంటంటే ఒకవేళ మీకు ఇట్లాంటి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే లక్షణాలు ఎట్లా ఉంటాయంటే కడుపు నొప్పి కానివ్వండి, వాంతులు కానివ్వండి, మోషన్స్ కానీ, ఒకవేళ ఒక రోజుని కాదు 2 రోజులని కాదు వెయిట్ చేయకుండా ఖచ్చితంగా అట్లాంటి సిమ్టమ్స్ స్టార్ట్ అయితే డాక్టర్ ని సంప్రదించి ట్రీట్మెంట్ వాడుకుంటే బెటర్ ఉంటుంది. సో ఖచ్చితంగా హైడ్రేషన్ కూడా ఇంపార్టెంట్. సో వాటర్ డేకి అట్లీస్ట్ 3 to 4 liters వాటర్ తాగేటట్టు చూసుకొని రెగ్యులర్ గా హెల్త్ చెకప్ ఏమైనా అవసరం ఉంటే హెల్త్ చెకప్ చేసుకుని డాక్టర్ ని సంప్రదించి ఇట్లాంటి ఫుడ్ పాయిజనింగ్స్ కానీ కడుపు నొప్పి నుంచి దూరంగా ఉంటే ఖచ్చితంగా మీరు హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్కారం.